సో బిల్లంపల్లి ప్రవీణ్ ఏం చెప్తుండో చూడండి అంట. ఆయన కంట్రోల్లోనే లేడంట. ఆయన మొత్తం తుఫాను వల్ల ఎక్కడికో కొట్టుకోపోతుందంట. మరి ఎక్కడ కొట్టుకోపోతుండేమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఎటో కొట్టుకోపోతుందంట. అసలు ఈ వీడియో నేను అప్పుడే అట్లా, కానీ అప్పుడు షేర్ చేసినలే అది వచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ కంటికి కనిపించింది. అరే మళ్ళీ వాడుకోవాలి కదా మనం, సాధారణ ఏది వచ్చినా వాడాలి, ఏ దాన్ని వదలొద్దు. కాబట్టి ఒకసారి వీడియో చూడు, ఒకసారి మళ్ళా సత్యం చెప్తుండంట, నిజం చెప్తుండంట చూడు. రియల్లీ ప్రభు సన్నిధిలో నేనంతా నిజమే చెప్తున్నా. నేను నా కంట్రోల్లో లేను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలె నన్ను అట్లా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. రామా షక్కట తలాదియాల రెందానమా షకాల దియాన మందువాల పువ్వు పుష్పించబోతుంది. మరలా పుష్పించబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా మరలా 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది. పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇక నేను ఎక్కువ వివరించలేను, మీకు తెలుసు, మీరు మంచి జ్ఞానవంతులు. దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్న మాటలు. సక్ అల్దారియన్ మలాషియాల ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేము. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. సలాదు అమ్మే కాదనషియాల ఏ చెక్ పోస్ట్లు వచ్చినా, ఏ పోలీస్ చెకింగ్ వచ్చినా కారు మాత్రం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఏ చెక్ పోస్ట్ ఆపలేవు, ఏ పోలీస్ పెట్రోలింగ్ ఆపలేవు, ఏ ట్రాఫిక్ పోలీస్ ఆపలేదు. ఈ కార్ని వెళ్తూనే ఉంటది అంతే. హల్లెలూయా. ఈ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటది. ఆ పువ్వు పుష్పిస్తుంది. చాలా కష్టంగా పుష్పిస్తుంది ఈసారి, చాలా కష్టంగా, కానీ మొత్తానికి మాత్రం హమ్మయ్య అని పుష్పిస్తుంది. ఇది జరుగును కాదు, ఇది జరగబోతుంది. హల్లెలూయా. రానా కాలాదియాన చూసిండ్రా ఏందంట, నిత్యం చెప్తుండంట, సత్యం చెప్తుండట. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉండి చెప్తుండట. దేవుని సన్నిధిలో ఉండి ఏం చెప్తుండట, దేవుడితో మరి అబద్ధం ఆడతలేడంట. పరిశుద్ధాత్మ చూపిస్తుందట, ఆత్మ చూపిస్తుందట, సత్యం చెప్తుండట, నిజం చెప్తుందట. ఏంటిదంట, ఇప్పుడు మా తెలంగాణలోనేమో ఏమొస్తుందంట, కారు వస్తుందంట. వచ్చిందా? కేసీఆర్ వచ్చిందా? సిచ్యువేషన్లో అప్పుడు ఏమనుకున్నాము, అందరం కూడా కేసీఆర్ వస్తాడేమో అనుకున్నాం, కానీ రాలే. అదే అందరూ అనుకున్నట్టు ఈయన అనుకున్నాడు అన్నమాట. ఇక అనుకొని ఇక కథం. ఇక పరిశుద్ధాత్ముడు నిత్యం అంట. ఏంటంట, ఇక ఫుల్ ఆత్మలో పొగిపోతాడు అట అన్న ఫీలింగ్. ఊరి కలవర శరవర శుతు అంట అని చెప్పేసి, అంటే ఈ భాషలు మాట్లాడేటోళ్ళు అంతా అబద్ధం చెప్తురా లేదా? అందుకే లేఖనాలు నమ్మాలంట. ఏంటిదంట, ఇక్కడ ఏమొస్తుందంట, మళ్ళీ ఏం చెప్పబట్టే, దేవుని సన్నిధిలో ఉండి, మెయిన్ పాయింట్ ఏంది, దేవుని సన్నిధిలో ఉండి నిజం చెప్తున్నా, నేను అబద్ధం ఆడట్లేదంట. దేవుని సన్నిధిలో ఉండంట, అది నిజం చెప్తున్నాడంట, అబద్ధం ఆడతలేదంట. ఏంటంట, కారు వస్తుందంట, డీజిల్ లేకపోయినా పెట్రోల్ లేకపోయినా నడుస్తుందంట. అంటే కేసీఆర్ వస్తాడని ఇక్కడ చెప్పిండు. మళ్ళీ అక్కడ ఏపీలో ఎవరు వస్తారంట, ఏపీలో ఎవరు వస్తారంట, అది జగన్ వస్తాడని చెప్పిండు. మరి అట్లా అయిందా? నేను అందుకే ఆగినా. ఇది చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ ఏపీది కూడా వచ్చి 2 అయిందా అనుకో, ఒకటేసారి చెప్పొచ్చు కదా. ఇప్పుడు మరి ఆడేమైంది, ఆడెవరు వచ్చిర్రు, ఆడపోయింది, ఆడ ఎవరు టీడీపీ వచ్చింది. అంటే ఇప్పుడు ఈయన మరి అబద్ధం చెప్పిండు కదా.
మళ్ళీ ఆత్మ చూపిస్తుందంట దేవుని సన్నిధిలో అంట మళ్ళీ ఏందో భాషలో ఏమో చెప్తుంది కదా, ఊరి కలవర చలవర అనుకుంటా చెప్పి భాషలో చెప్పుకుంటా ఏంటంట అక్కడనేమో ఏంటంట ఫ్యాన్ వస్తుంది అన్నాడు, ఇక్కడేమో కార్ వస్తుంది, ఇక్కడ కార్ రాలే అక్కడ ఫ్యాన్ రాలే, రైట్? అంటే ఇవన్నీ అబద్ధాలు కదా. మరి ఇప్పుడు అంటే అబద్ధం ఆడట్లేదని చెప్పి అబద్ధం చెప్పిండా లేదా? కాబట్టి అందుకే అంట ఏం నమ్మాలా తెలుసా? లేఖనాలని నమ్మాలా. అర్థమైందా? సో ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ అబద్ధం చెప్పిండా లేదా? అబద్ధం చెప్పిండు. అంటే మొత్తం మీద వీళ్ళు ఏదో అనుకుర్రు ఖచ్చితంగా. పబ్లిక్ కూడా ఏమనుకుర్రు, నార్మల్గా అందరు కూడా ఇక్కడ కేసీఆర్ వస్తారు కదా, జగన్ వస్తారు అని అందరు అభిప్రాయం. అదే అభిప్రాయంతో నుండి ఏం చేసినట్టు ఇట్లా ఎట్టకేంచి ఆలే వస్తారు కదా అని అనుకొని ఇక దానికి ఒక వేరే వాళ్ళు రారలే అనుకొని ఇక పరిశుద్ధాత్మని పేరు ఎట్టేసి అబద్ధాలు ఆడుతుండా లేదా? కాబట్టి వీళ్ళు ఎవరు దొంగలా లేదా? అందుకే నేను ఏమంటా తెలుసా, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని మనం డిసైడ్ చేయలేం. వీళ్ళు ఎట్లా ఏడుస్తాడు? ఒకల మారి ఏడుపు వామ్మో 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 దారుణంగా ఏడుస్తాడు అంటే వీళ్ళు ఏడుపులన్నీ వేస్టా కాదా? ఇదంతా దొంగ ఏడుపులా కాదా? అందుకే ఏమంట ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు మనం డిసైడ్ చేయలేం. కాబట్టి దేవుడు చెప్తాడు ఎవరు మంచోడు, దేవుని తెలుసు కదా, దేవుని తెలుసా. అందుకే నేను ఏమంటా, లేఖనాలే నమ్మాలంట. ఏమంటా? లేఖనాలే నమ్మాలా. బైబిల్లో ఏముందో అదే జరుగుతుంది. కాబట్టి లేఖనాలు ఏం చెప్పింది? ప్రభు మెచ్చుకున్నోడే యోగ్యుడు, రక్తాన్ని మెచ్చుకున్నోడు యోగ్యుడు కాదు. మరి ప్రభు మెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు. మీరు ప్రభు అని ఒప్పుకుంటారు కదా, మీరు ప్రభు చెప్పాలి కదా. అందుకే విలప వాక్యాలు 3:37 ఏముంటుంది? ప్రభు సెలవు లేకుండా మాటిచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? కాబట్టి బెల్లంపల్లి ప్రవీణ్ ఏం చేసిండు? ప్రభు సెలవు లేకుండా వీని నోటికి ఏదొస్తుంది అయితే దానికి మళ్ళీ పరిశుద్ధాత్మ పేరు యాడ్ చేసుకొని నోటికి ఏదొస్తుంది చెప్పిండు. కానీ నా గురించి ఏం రాయబడింది? అందుకే విలాపవాక్యం 3:30 ప్రభు సెలవు లేకుండా మాటిచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? మరి ప్రభు సెలవు లేకుండా మీరు ఎట్లా వీళ్ళందరూ యోగ్యులని డిసైడ్ చేసిర్రు? కాబట్టి ప్రభు ఏం చెప్పిండు అన్నది కావాలి. మరి యేసు ప్రభుని మీరు ప్రభు అని నమ్మితే ప్రభు మెచ్చుకున్నోడే యోగ్యుడు, ప్రభు మెచ్చుకున్నోడే మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకున్నోడే కదా యోగ్యుడు. నన్ను ఎవరు మెచ్చుకుంటుర్రు? ప్రభు. కాబట్టి ఊహ కల్పన కథలు కాదు కదా, ఇది లేఖనం నిరార్థం కానేరదు అన్నది గుర్తుపెట్టుకోండి. లేఖనం ఖచ్చితంగా జరుగుతుంది. మరి యేసు ప్రభు చెప్పిన లేఖనం జరుగుతుందా జరగదా? మరి యేసు ప్రభు చెప్పిందే సత్యమా కాదా? ఆయననే సత్యమా కాదా? మరి ఆయన ఏం చెప్తున్నాడు యేసు ప్రభు ఆయన నోటితో చెప్తున్నా అంటే మీకు యేసు ప్రభు మెచ్చుకున్న వాళ్ళు అంటే మీకు నచ్చదా? ఇట్లాంటి అబద్ధాలు చెప్పేటోళ్ళు నచ్చుతారా? ఏం చెప్పిండు యేసు ప్రభు? లూకా సువార్త 20:34-36 ఏం చెప్పిండు యేసు ప్రభు? మరి యేసు ప్రభుని మీరు ప్రభు అంటే పబ్లిక్ చెప్పిన మాటలు నమ్ముతారా? యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్ముతారా? ఏమన్నాడు? లూకా సువార్త 20:34 లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు కాదంట. వారికి ఓన్లీ పెళ్లి చేసుకుంటూ ఉండకపోవడమే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ సన్నుండు చచ్చిపోయిండా లేదా? చచ్చిపోయాడు. కానీ అట్లా చెప్పలే యేసు ప్రభు. ఏం చెప్పిండు? లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి వాళ్ళు కాదంట. అంటే వాళ్ళు లోకాన్ని ఎట్లా రక్షిస్తారు? కుదరదు కదా. పరసంబంధి కావాలి కదా. పరసంబంధులకు ఏం అవసరం అసలు? అవన్నీ ఏం అవసరము? వాళ్ళు దేవుని కోసమే బతికేటోళ్ళకు ఈ పెళ్ళిళ్ళు ఎందుకు? వీళ్ళకి వాళ్ళకి ఈ డబ్బు ఎందుకు? ఈ ఆస్తులు ఎందుకు? ఈ అంతస్తులు ఎందుకు? ప్రభు వాళ్ళు దేవుని కోసమే బతకాలని మాకు నేను ఎదురు చూస్తుంది దేనికోసము? ఏదో జవాబు ఏదో డబ్బు సంపాదించాలను ఏదో చేయాలని కాదు. నాకు కావాల్సింది దేవుని శక్తి కావాలా. దేవుని శక్తి ఎట్లా? ఆకలి దప్పులు లేకుండా బతకాలా, ఇక్కడ మామైతే అక్కడ తేలాలా. మరణం లేదన్నాడు యేసు ప్రభు. మరి అవన్నీ జరగాల. నేను ఏదంటే అది కావాలా. రాయి లేవు అంటే రాయి లేవాలా, బస్సు లేవు అంటే బస్సు లేవాలా. ఇట్లాంటి శక్తి ఇస్తా అన్నాడు యేసు ప్రభు. కానీ డబ్బు ఇస్తా, ఉద్యోగం ఇస్తా, ఈ లోక సంబంధమైన ఇస్తా, మంచి భార్య ఇస్తా, ఇవన్నీ చెప్పలే. అర్థమైందా? ఇవన్నీ చెప్పలే. నీ పిల్లలు గుర్తు ఇవన్నీ కథ లేదు అసలు. కొత్త నిబంధన శరీర సంబంధమైన కాదు, బోధ ఆత్మ సంబంధమైన గుర్తుపెట్టుకో. మరి కాబట్టి పరసంబంధులు కావాలి. కాబట్టి పరసంబంధులు ఎవరంట? వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరంట. వాళ్ళు పరసంబంధులు. కాబట్టి లోకానికి రక్షణ కావాలంటే పరసంబంధులు, ప్రభు మెచ్చుకునే యోగులు. కాబట్టి ఏంటంట? లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడతారంట. వాళ్ళు కాదంట. పరమున మృతుల పునరుత్థానం పొందుట యోగ్యులు అని ఎంచబడారు. అంటే యేసు ప్రభు చెప్తుంది ఎవరా యోగ్యులు. యేసు ప్రభు ఏమంటారు? నేను తండ్రి ఏది చెప్తే అదే చెప్తా.
ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట వింటాడు. నా మాట విన్నాడంటే తండ్రి నేను ఇద్దరం వానితో నివసిస్తామన్నాడు. కానీ ఎక్కడా ఉన్నారా? వింటుండ్రా? కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నా. యేసు ప్రభు తెలియదా? ఆయన జ్ఞానం లేదా? ఏమని ఉంటుంది బైబిల్లో? ప్రభు మనసరికి ఆయనకు బోధించగలవాడు ఎవరు? మరి ప్రభువుకు తెలియదా ఆయన మనుషులు ఎవరు ఉండరు అని? ఆయన మనుషులు ఏముండో ఆయన చెప్తుండా లేదా? కాబట్టి లోకం జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వడం వాళ్ళు కాదంట. పన్నుల ముత్తుల పునరుద్ధానం పొందుట యోగ్యులు అందించేవాడిన వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వడం. మరి ఉట్టి పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వడం అని ఉందా? ఇంకా లేదా? ఇట్లా అని చెప్పి వాక్యం వాడుకుంటే ఏమవుతుంది? ఏసన్న ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాడు. నాకు ఎప్పుడు వాక్యం వాడొద్దు, ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాక్యం వాడొద్దని బైబిల్లో ఇర్మయా గ్రంథంలో ఉంది. వాడితే దేవుడు అని వదలడంట, తెలుసా? అతి దారుణంగా వేసేస్తాంటున్నది. కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నా, కూడా వాడుకోగలరు. కానుకలు దర్శనం ₹1 కూడా ఇచ్చేలేదని చెప్తున్నాం. మళ్ళా ₹1 దేవునికి ఇచ్చేయాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? ఎవ్వరికి ఏమి ఇచ్చారు. జీతగాడు గొర్రెల కాపరిగాడు అని చెప్పినాం ముందే. అర్థమైందా? కాబట్టి వీళ్ళు ఎవరు కాపరి కాదు. ఇది పైసలు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ఎవరు చెప్పడానికి అధికారమే లేదు. స్పష్టంగా అర్థమైందా? అసలు మీరు చెప్పొద్దు, మీకు అంత లేదు. మీకు అన్ని ఎంజాయ్మెంట్లు కావాలా, యాదకత్వం కావాలంటే కుదరదు. మరి ఏంటంట? యోగ్యులు అని ఎంచబడిన వారు పెళ్లి చేసుకో పెళ్లికి ఇవ్వడం. మళ్ళీ వాళ్ళు ఎవరంట? దేవదూత సమానులు దేవుని కుమారుల యుందురు గనక, దేవునికి మరణం లేదు కాబట్టి దేవుని కుమారుల యుందురు గనక వారిక చావా నేరరు. ఎందుకంటే వాళ్ళని ఎవరు చంపలేరు, ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారులు అని చెప్తారు. కాబట్టి యేసు ప్రభు నోటితో అని చెప్తున్నాడు కాబట్టి, ఆయన ఆకాశం భూమి గతించును, ఆయన మాటలు గతించవు కాబట్టి నన్ను ఎవరు చంపలేడు, నేను చావను. కాబట్టి లేఖనంతో పుట్టినోడు కావాలి ఎప్పుడే కానీ రక్షణ కావాలంటే. ఊహతో కల్పనతో పుట్టినోళ్ళు కాదు, వేస్ట్. బైబిల్లో ఏమున్నది? కన్ఫర్మ్ అంట. కొంతమందే పోతారు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. విశ్రాంతి దినంలోకి పోవాలంటే కొంతమంది అని పౌలు భక్తుడు చెప్పించాడు, అది నిశ్చయం అని చెప్పిండు. కాబట్టి జాగ్రత్త, లేఖనాలు నమ్ముండ్రు అని చెప్పిండు. అట్లనే యేసు ప్రభు కూడా చెప్పిండు కొంతమందే పోతారని. ముందున్న వాళ్ళు కొంతమంది, తర్వాత కొంతమంది, మీ అందరు పోతారని యేసు ప్రభు కూడా చెప్పారు. అందుకే మీరు రావట్లేదు అనుకుంటా నాకు తెలిసి. కానీ జాగ్రత్త, ఇదే లాస్ట్ ఛాన్స్. దేవుని కుమారుడు దొరికిందంటే అమ్మ సాలరా అనుకోవాలి. నేను దొరకడమే అదృష్టం, అమ్మో ఎట్లా దొరికిండ్రా నాయన అని చెప్పి. కానీ అది లేదు, నన్ను పట్టుకొని తిడుతురు. వాళ్ళని మీరు రాపాడనికి పోతురు, కానీ మీరు అగ్నిగుండం పోతురు అన్నది మీకు అర్థమవ్వట్లేదు. కాబట్టి చూసినామా, బెల్లంపల్లి ఏం చెప్పిండు? అంట అని ఏం చెప్పమంటే నిజం చెప్తున్నా, సత్యం అబద్ధం ఆడతలేనే దేవుని సన్నిధిలో ఉండే అని చెప్తుండు. చెప్పుకుంటే ఏం చెప్తుండు? ఇక్కడనేమో కేసీఆర్ వస్తాడు అన్నాడు, అదే కారు వస్తుంది అన్నాడు, అక్కడనేమో ఫ్యార్ వస్తాడు. ఇక్కడ కేసీఆర్ రాలే, అక్కడ ఫ్యార్ రాదు. కాబట్టి అబద్ధం చెప్పిండా లేదా? పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈయనకి ఏ ఆత్మ చూపిస్తుంది? మరి ఆడ పరిశుద్ధాత్మ చూపించట్లేదు కదా. ఎవరు చూపిస్తుర్రు? సాతాను చూపిస్తారు. అంటే వీళ్ళు అందరు ఎవరు? సాతాను. ఎక్కడికో తీసుకుపోతుంది అటు, ఎక్కడికి? అగ్నిగుండాన్ని తీసుకోబోతుంది నిన్ను, నీ సంఘాన్ని. అంతే, అర్థమైందా? కాబట్టి ఇట్లుంటారు వీళ్ళు అన్నది గుర్తు వేసుకోవాలి. సన్నా